నమస్కారం. ఏవైతే మనకు ప్రభుత్వం అనేది ఇప్పటికే పంట పెట్టుబడి సాయం కింద, పంట నష్ట పరిహారం కింద ఇప్పటికే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో రైతు సోదరులందరూ కూడా చాలా వరకైతే మొన్న వచ్చిన మొంతా తుఫాన్ కాదన్నమాట. ముంచిన తుఫాన్ అన్నమాట. రైతులను ముంచిన మొంతా తుఫాన్. ఈ మొంతా తుఫాన్ దీని పేరు పెట్టద్దు. ఇది ముంచే తుఫాన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కానివ్వచ్చు, ఇప్పటికే ఈ యొక్క దీని ప్రభావం అనేది కూడా తెలుగు రాష్ట్రాలలో చాలా ఎక్కువ శాతం అయితే కూడా చూసుకున్నట్టయితే నష్టపరిహారం కిందనైతే ఇప్పటికే మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా నష్టపరిహారం కింద ఈ యొక్క చూసుకున్నట్టయితే 10,000 రూపాయలు అనేది ఆర్థిక సాయం అనేది కూడా చూసుకున్నట్టయితే ఇవ్వడానికైతే ముందంచనా ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. నష్టపరిహారం కింద ఎవరైతే పొలాలు నష్టపోయారో లేకపోతే వర్షంలో పొలం అనేది చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఎలా డబ్బులు అనేవి వస్తాయి అనే సంబంధించి అయితే వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏవైతే ఇప్పటికే పంట నష్టపరిహారం పరిహారం కింద చాలా మంది పొలాలు అయితే అడ్డం బడులు కానివ్వచ్చు, చిన్న బడులు కానివ్వచ్చు, లేదా ఇప్పుడు పొలం మొత్తం ఉందనుకోండి, ఆ మధ్యలో పొలం అనేది ఇట్లా అడ్డం పడ్డది, లేదా ఒక 2 దొయ్యలు 3 దొయ్యలు ఇట్లా పడ్డది. దీనికి ఫస్ట్ పంట నష్టపరిహారం వస్తుందా లేదా అనే విషయం అయితే మాట్లాడుకుందాం అన్నమాట. ఇట్లా పడిన పొలం ఏదైతే ఉందో దీనికి పంట నష్ట పరిహారం కిందనైతే ₹1 కూడా రాదన్నమాట. మరి వేటికి వస్తాయంటే డబ్బులు ఈ మొత్తం వర్షాలలో నాందే చూసిర్రా. అంటే ఇప్పుడు ఒక దొయ్యి ఉన్నది, 2 దొయ్యలు ఉన్నాయి. ఆ దొయ్యలలో ఫుల్గా నీరు వచ్చి ఏరింది. పంట కూడా మొత్తం చూసుకున్నట్టయితే వడ్ల గింజలు ఉన్నాయి కదా, మొత్తం కింద నేలరాయిపోయింది అనమాట. నేలరాయి చూసిన వీటికి చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయం అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా చాలా మంది అయితే పత్తులు నాశనం చేసినాయి అన్నమాట. చాలా వరకు అయితే అందరు కూడా చాలా వరకు ఏదో ఇబ్బందులు ఉండడం జరిగింది. రైతు వాళ్ళందరూ కూడా పత్తులు ఇప్పటికే ఏరుకున్న వారు ఉన్నారు, ఏరుకుని వారు ఉన్నారు. ఇంకా ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కడ ఈ ధాన్యం సేకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది కూడా ఐకేప్లో ఎంతవరకు ముందంచెలు ఉన్నా ఐకేప్లో వేసిన వడ్లు ఈ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ మురికాలు ఉంటాయి చూసిర్రా, ఈ డ్రైనేజ్ ఉంటాయి చూసిర్రా, అన్న కొట్టుకురావడం అనేది జరిగింది అనమాట. ఈ వడ్లు కానీ వచ్చి ఇవన్నీ పట్టుకొచ్చి అందులో పడేసింది. తీవ్ర నిరాశతో ఉన్నారన్నమాట రైతు వాళ్ళందరూ కూడా. చాలా వరకు అయితే హైకేప్లు ఎక్కువ పోసిన వడ్లు పట్టుకొచ్చి మూరి కాలువలు ఉంటాయి చూసిర్రా, ఆ డ్రైనేజ్ లో చూసుకున్నట్టయితే అందులో పోయి చేరింది అనమాట. ఎత్తుకునే పరిస్థితి, ఒక డబ్బా పట్టుకొచ్చి ఎత్తుకునే పరిస్థితి, తడిసి ధాన్యం మొత్తం ముద్దయిందన్నమాట. ఇట్లా జరిగిన వారందరికీ కూడా పంట నష్ట పరిహారం అనేది కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం ఆర్థిక సాయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికీ మాట్లాడినట్లయితే తెలుస్తుంది. సో ఆర్థిక సాయం అనేది ఖాతాలో జమ చేసిన వెంటనే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయడం జరుగుతుంది. కాదు 10 వేసినట్టు అయిందా? ఇంకా అంతకంటే పరదని ఇక్కడ వాన వచ్చినప్పుడు ఈ పత్తి ఇట్లా ఉంచినావా, పరద కప్పినావు కదా, ఎంత పరద కప్పినా కూడా ఇక నీళ్ళు ఎట్లుంటుంది? మొత్తం నీళ్ళు కిందికి ఉన్నాయా? వేసిపోయిందా? ఎన్నాడని ఇట్లా వచ్చిందానే? ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వ్యవసాయం చేస్తారు కదా, గింతగానో వర్షం పడలే, మళ్ళీ వానదేవుడు అనడం ఇప్పుడు ఇట్లా అయినట్టు ఇంకెక్కడ కాలే చరిత్ర లేదట. అటు అక్కడి నుంచి వచ్చింది ఆ తుఫాన్ పోవడం, ఇక్కడ కాదు అటు నుంచి వెళ్ళి మోపాయి ఇటు మొత్తం నాశనం చేసింది. ఇది మొత్తం బీడే ఉన్నది కాదే. ఇలా పొలం వేసారు కదా అప్పుడు ఉన్నట్రాక, ఇప్పుడు ఇల్లేమో పెట్టారు కదా మళ్ళా. ఇక ఇట్లా ఉన్నదన్నమాట మొత్తం. ఇగో ఇదంతా మొత్తం నీళ్ళు సమానం చేయాలి ఇట్లా. అంటే వచ్చిండు బుర్రం వచ్చిండు ఇట్లా మీద మీద అన్నాడు కదా. అంత నీళ్ళే ఉన్నాయి కాదు మొత్తం. మన బకెట్ని బట్టి 2-3 బకెట్ల బట్టి 10 ఎత్తారు కదా అప్పుడు బత్తాలల్లో తొక్కేటప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం గాలి ఉన్నది కదా. 10 కంటే అధ్వానం అయిందే వాన పాడుగాని. వాన మొత్తం ముంచింది. ఒక కింద నల్లబడ్డది కదా పత్తి, కర్ర పడ్డది మొత్తం. ఏం చేస్తామే, కష్టపడి ఇంతగానో కష్టపడినా కూడా
ఇదే టైంలో వానదేవుడికి ఇట్లా ముంచుతాడని ఎవరికేమెరక కదా. పత్తి అని కాదు మొత్తం పొలాలు అడ్డం పడ్డాయి, అంతటి ఇట్లనే ఉన్నది. తెలంగాణ అని కాదు ఒకటే, ఆంధ్రాలో కూడా ఇట్లనే ఉన్నది. ఇంకా ఆంధ్రాలో అధ్వానం. ఆంధ్రాలో తుఫాన్ అక్కడ స్టార్ట్ అయింది కదా, అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది. సరే పోతాను నేను, మళ్ళీ వెళ్దాం. మొత్తం ఇదంతా పొలం వేసారు. అప్పుడు నీళ్ళు వెళ్ళలే, అప్పుడేమో నీళ్ళు వెళ్ళలే, ఇప్పుడేమో నీళ్ళకే మొత్తం ఆగమయ్యారు. అప్పుడు నీళ్లు దొరకక అందరు ఏం చేశారంటే ఈ నాట్లు వేయలే. అప్పుడు నీళ్లు లేక మొత్తం చూస్తారు కదా, ఇదంతా పొలం అన్నమాట. మొన్నట్రాగా చూస్తే ఇదంతా మొత్తం పచ్చగా ఉండే, తర్వాత ఏమైందో నీళ్లు లేకనే మొత్తం ఎండి మొత్తం. అప్పుడు నీళ్లు లేకనేమో అప్పుడు పొలాలు వేయలే బాగా మంది. తెలంగాణలో అని కాదు ఎక్కడైనా కానీ ఇట్లనే ఉన్నామన్నమాట. అప్పుడు వర్షాలు లేవు, అంత ఆగమాగమైన బతుకులు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ చూసిరా వానదేవుడు ఎట్లా ముంచుతాడు, ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇక అందరి లైఫ్ అనేది ఒకలాగా ఉండదు, కానీ రైతు అనే మాదండి కష్టం ఉంటుంది అన్నమాట. కరెక్ట్ పంట చేతికి వచ్చే టైంలో వానదేవుడు మొత్తం ముంచిండు.